హలో శిష్య. ఐమ్ సారీ డాక్టర్, ఐమ్ సారీ. కథలో ఉన్న ఎమోషన్ నా గుండెలు కూర్చో. నాకు తెలియక అడుగుతాను, కథ పూర్తి కాకుండానే ఎందుకు ఇంత బాధపడతావు? మంచి టెన్షన్ ఉన్నట్టున్నాడు. ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని ఒక రకంగా ట్రాప్ చేస్తాడు. బంగారం, నేను ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయి నీలా కనిపించలేదు. ఒక్కసారి అనుభవించాలి. ఆ పిల్ల ఏముంది తెలుసా, నీలాగానే. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. యాక్చువల్లీ 1 వీక్ నుంచి నేను కొంచెం సిక్గా ఉన్నాను సార్. అందుకనే ఆ రోజు నుంచి ఆఫీస్కి రాలేదు. ఓకే, ఒక పని చేయండి. మీరు సిక్కుగా ఉన్నట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు బదులుగా వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చాం. ఎక్స్క్యూజ్ మీ సార్. తనే కొత్త జాబ్లో జాయిన్ అయింది. ప్లీజ్, యూ కెన్ గో. హౌ ఈజ్ యువర్ వర్క్? నైస్ సార్. మీ జాబ్ పర్మనెంట్ చేశాను. థ్యాంక్ యూ సార్. హే చల్లమ్మా. అన్నయ్య, మీరు వచ్చేసారా? ఇంతవరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మయ్య, మీరు వచ్చేసారు. వచ్చేసింది, నేను వెళ్తాను. వెళ్ళాలా? అన్నయ్య వెళ్ళాలి, లేట్ అయిపోయింది కదా. ఓకే అన్నయ్య, బాయ్. చల్లమ్మా. ఎవరు? నేను నిన్న ఆఫీస్లో బాస్ పరిచయం చేశారు కదా, అదే శృతిని. చెప్పండి. ఒక్కసారి మీతో మాట్లాడాలి, పర్సనల్గా కలుద్దామా? ఎందుకు? అయినా నేనెందుకు రావాలి? ఇట్స్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్. ఎక్కడికి రావాలి? లొకేషన్ సెండ్ చేస్తా, త్వరగా రా. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్లోనే నేను వర్క్ చేశాను. రోజు మీరు ఏ బస్ స్టాప్లో వెయిట్ చేస్తారో అదే బస్ స్టాప్లో నేను వెయిట్ చేసేదాన్ని. ఏ రాకేష్ గారితో నువ్వు మాట్లాడుతున్నావో అదే రాకేష్ గారితో నేను మాట్లాడేదాన్ని. సో నన్ను ఎలా బలి చేశాడో నిన్ను అలానే బలి చేయాలనుకుంటున్నాడు. అలాంటివాడా? నేను బలైపోయాను, నువ్వు నాలా బలి కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి?